వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయ పప్పు. ఈ పప్పును చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఈ మామిడికాయ పప్పుని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను 1 కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని 1 కప్పుకి 3 కప్పుల వాటర్ పోసుకుంటున్నాను. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటున్నాను. పప్పును నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతాయి. 1 కప్పు కందిపప్పుకు నేను ఇంత చిన్న సైజు మామిడికాయ తీసుకున్నాను. దీనిపైన ఉన్న తోలంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక ముక్క టేస్ట్ చేసి ఇది పుల్లగా ఉందా తీయగా ఉందా చూసుకొని మామిడికాయ ముక్కలను వేసుకోండి. మామిడికాయ పుల్లగా ఉంటే తగ్గించుకొని వేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పుని, పచ్చి మామిడికాయ ముక్కల్ని, అలాగే కారానికి తగినన్ని పచ్చిమిర్చి ముక్కల్ని, 3 టమాటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ రానివ్వండి. స్టీమ్ అంతా పోయాక గుత్తితో ఇలా స్మాష్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు మనం స్టార్టింగ్లోనే వేస్తే ఈ పులుపుకి పప్పు ఉడకదండి, అందుకని ఇప్పుడు వేసుకోండి ఉప్పు. ఇప్పుడు ఇంకా దీనికి తిరగమాత పెట్టేసుకోవడమే. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వీటిని అన్నింటినీ ఎర్రగా వేయించుకోవాలి. మనకి ఈ పోపు ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్ట్ వస్తుంది. ఈ ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత నేను ఇక్కడ 1 స్పూన్ కారపొడి వేసుకొని నూనెలో 2 మినిట్స్ వేయించుకున్నాను. మీకు కారం సరిపోయినట్లయితే ఈ కారపొడిని వేసుకోవద్దండి. తర్వాత మనం రెడీ చేసుకున్న పప్పును వేసేసి తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించి వేడి వేడి అన్నంలో తింటే ఈ పప్పు చాలా బాగుంటుంది. అలాగే సంగట్లేకి కూడా ఈ పప్పు చాలా బాగుంటుంది. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.